హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి 5 నిమిషాలలో 5 ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ తయారు చేయ విధానం చూస్తుండండి. 1 కప్పు పుట్నాలు, 1 కప్పు చక్కెర, 4 ఇలాచీలు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పుట్నాలు, చక్కెర, ఇలాచీలు వేసుకొని మెత్తటి పౌడర్ అయితే రెడీ చేసుకోవాలండి. చూడండి, మనకు పుట్నాల పిండి అయితే రెడీ అయింది. ఆల్రెడీ మనకు పుట్నాలు వేయించే ఉంటాయి కాబట్టి వీటిని వేయించాల్సిన అవసరం అయితే లేదండి. ఇందులో 1/4 కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 1/4 కప్పు నెయ్యి పోసుకొని వేడి చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని ఈ నెయ్యిలో కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలండి. స్టవ్ని అయితే చిన్న మంట పైనే ఉంచుకోవాలి. ఇలా మనం వేయించుకుంటూ ఉంటుంటే ఇందులో ఉండే చక్కెర మొత్తం మెల్ట్ అయ్యి మిశ్రమం అనేది మనకు ఇలా చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు పాలు పోసుకోవాలి. మిల్క్ పోసుకొని కలుపుకోవాలండి. మిల్క్ పోసే వీడియో అయితే స్కిప్ అయిపోయింది. ఇలా పోసుకొని మిశ్రమం మొత్తం గట్టిపడే వరకు చిన్న మంట పైనే వేయించుకోవాలి. ఇలా చిక్కబడిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకున్నాక ఈ మిశ్రమం అనేది ఈ ప్లేట్లోకి వేసుకొని ఒక చిన్న కటోరకి అడుగు భాగాన నెయ్యి అప్లై చేసుకొని ఇలా సమానంగా ఈ ప్లేట్ మొత్తం ఒత్తుకోవాలి. ఇలా ప్లేట్ మొత్తం సర్దుకున్న తర్వాతకి చాక్ సహాయంతో చిన్నగా బర్ఫీ ముక్కలను అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపెడుతున్న విధంగా ముందుగల నిలువు గీతలు కట్ చేసుకోవాలి. తర్వాతకి మనకు కావాల్సిన సైజులో అడ్డంగా గీతలు ఇలా కట్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లారబెట్టుకోవాలి. ఇది ఇలా చల్లారిన తర్వాతకి ఇంకొక ప్లేట్ని తీసుకొని ఇలా బోర్లించుకొని ఒక 2-3 సార్లు ప్లేట్ని ట్యాప్ చేసినామంటే మనకు బర్ఫీ అనేది ఈజీగా ఊడొస్తుందండి. చూడండి, మనకు బర్ఫీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ బర్ఫీ పీసెస్ని ఇప్పుడు రివర్స్లో వేసుకొని ఏ పీస్కి ఆ పీస్ సపరేట్ చేసుకోవాలండి. చూడండి, మనకు బర్ఫీ పీసెస్లు అయితే రెడీ అయినాయి. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే హెల్తీగా ఇష్టంగా తినే ఈ రెసిపీని అయితే పిల్లలకి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇవి ఒక 1 వీక్ పాటు నిల్వ చేసుకోవచ్చు కంటైనర్ బాక్స్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ బుజ్జి హసీనా. ఓకేనా, బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీ ఏది కావాలో కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చూపెడతాను. ఓకేనా, బాయ్.